ఈరోజు మన సత్సంగంలో అపకారికి ఉపకారం చెయ్యవచ్చు, చెయ్యాలి. కానీ వాళ్ళతో తెలిసి వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు అని. అంటే నువ్వు చేయగలిగిన ఉపకారం చెయ్యి, కానీ వాళ్ళతో స్నేహం చేయకూడదు ఎప్పుడు అని చెప్తూ దాని గురించి మనకి వివరిస్తున్నారు. ఎందుకంటే ఎవరి మనసు ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కనుక జీవితాన్ని ఫణంగా పెట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అసంగోహం మసంగోహం పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయ. అంటే నేను దేనికి కూడా అంటి ఉన్నవాణ్ణి కాదు, స్వతసిద్ధంగా నాకు నేనే ఉన్నాను అని. నేను ఉండటానికి నేను ఉండటానికి నేనే ఆధారం, ఎవరూ ఆధారం లేరు. నేనెవరిని? నిరాలంబుడిని, అంటే ఆలంబన లేనివాడిని. అంటే నాకు ఆలంబన అక్కర్లా, నేనే అందరికీ ఆధారంగా ఉన్నటువంటి వాడిని. నా ద్వారా ఏది రాలేదు, నేను నిర్వికారుణ్ణి గనక నా ద్వారా ఏది రాలేదు, నేనే ఉన్నాను. అంతటా ఎవరున్నారు? నేనే ఉన్నా. నాకంటే అన్యముగా ఏది లేదు. అంతటా నిండి ఉన్నది నేనే కదా, అందుకని నాకంటే వేరే ఏమీ లేదు. అదే దానికంటే ఏమంటారంటే అన్యంగా, భ్రాంతిలో, అంటే వేరేగా ఏదైతే తోస్తుందో ఏకమేవా అద్వయం బ్రహ్మ, నాకంటే వేరే ఏమీ లేదు అనేటువంటి భావాన్ని, జ్ఞానాన్ని, అనుభవం ఎప్పుడైతే ఉన్నదో అటువంటి నిష్ఠయందు ఉన్న నాకంటే అన్యం అసలు ఎప్పుడు తోచనే తోచదు. ఎవరికైతే అజ్ఞానం ఉందో వారికి వేరేగా ఉన్నట్టు తోస్తుంది. నేను స్వరూపంలో ఉండబట్టి నాకు మాయ, మూడు గుణాలు, అవిద్య దోషం ఏది కూడా లేదు కాబట్టి నాకు ఏమీ తోచదు అని. అయితే ఏదైనా భ్రాంతిలో తోస్తే నా స్వరూప నిర్ణయం, స్వానుభవం దృష్ట్యా నేను దేనికి అంటుకుని ఉండేటువంటి వాడిని కాదు, దేంతోనూ సంగత్వం అంటే కూడి ఉండేవాడిని కాదు. ముఖ్యంగా మూడు గుణాలతో ఉన్నటువంటి మాయతో, అవిద్యతో సంబంధం కలిగి ఉన్నవాడిని కాదు. నేను ఆత్మస్వరూపుణ్ణి. నాకు ఇవన్నీ ఏమీ అంటవు. మళ్ళీ చెప్తున్నా, నాకంటే వేరే ఏమీ లేదు. భ్రాంతిలో ఏదైనా ఉన్నా అది భ్రాంతిగా నిర్ణయించటమే కానీ లేని దానితో సంగతం ఉండకపోవడం ఏంటి? ఇంకా లేని దాంతో కూడేదేముంది? కూడందేముంది? ఉండకపోవడం అనేది ఏమిటి? అందువల్ల ముమ్మాటికి నేను సంగరహితుడనే. అంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పటానికే ఆత్మ లక్షణాలన్నీ ఇక్కడ చెప్తూ, ఆ లక్షణాలు మరి జీవ లక్షణాలు ఏమీ లేనివాడిని, ఆత్మస్వరూపుణ్ణి అని ఇక్కడ గట్టిగా నిర్ణయించి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? భీష్ముడు చెప్తున్నారు. ధర్మరాజుకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. తర్వాత ఇంత చెప్పి పిల్లి ఎలుక కథ ద్వారా అసంగోహం గురించి అర్థమవుతుంది అని చెప్తూ ఆ కథ చెప్పటం మొదలెట్టారు. అపకారికి ఉపకారం చెయ్యవచ్చు, కానీ
వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు అని చెప్పారు కదా. మహాభారతంలో శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధల్లో భాగంగా అనేక నీతి కథలు ఉన్నాయి. ఆయనకి జ్ఞానాన్ని బోధిస్తూ ఉదాహరణకి అర్థమవడానికి అనేక నీతి కథల్ని చెప్పారు. ఆ భీష్ముడు చెప్పిన నీతి కథల్లో ఒకటి ఏంటంటే, శత్రువులతో స్నేహం చేస్తే ఎలా ఉండాలో తెలుపుతుంది ఈ కథ. మహాభారతంలోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తూ ఉంటాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరించి చెప్తూనే మనిషి నడవడి ఎలా ఉండాలో ఉంటుంది. మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తూ ఉంటాయి. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధల్లో భాగంగా ఈ కథలు సాగుతూ ఉంటాయి. వాటిలో ఒకటి పిల్లి ఎలుక కథ. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అడవిలోని ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తూ ఉంది. ఫలితుడు అనే ఎలుక జీవిస్తుంటే అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. ఆ రోజసు అనే పిల్లి కాపురం చేస్తుంది. రోజు ఒక వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసం వల పన్ని వెళ్తాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకుని పోతూ ఉండేవాడు. అలా తీసుకుపోతూ ఉండేవాడు. అనుకోకుండా ఒక రోజున రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతోంది. ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుక్కి కొద్ది దూరంలోనే ఒక ముంగిస గుడ్లగోబ కనిపించినాయి. దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకని మింగేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎలుకకి ఏం చేయాలో పాలు బాలేదు. అపాయంలో ఉన్న ఎలుక్కి చటుక్కన ఒక ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్ళి, ఈ వలని కొరికి నేను రక్షిస్తాను, దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగోబ ముంగిసల బారి నుంచి కాపాడవా అని అడిగింది. ప్రాణాలపై ఆశ లేని పిల్లికి ఇంకా నేను వలలో చిక్కుకున్నాను, వేటగాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు, నేను అయిపోయాను అనుకుంటున్న సమయంలో ఎలుక ఇలా అడిగేసరికి కొండంత ధైర్యం వచ్చింది. వెంటనే సరేనంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది. అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగిస గుడ్లగూబ జారుకున్నాయి. అంటే దాని వల కొరకకుండా దాని పక్కన కూర్చునేసరికి దాన్ని చూసి అవి భయం పడి జారుకున్నాయి. మరి నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి వలని కోరిక నన్ను బయటపడేయి అని ఎలుకని పిల్లి అడిగింది. దీనికి ఎలుక ఏమందంటే, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకం? కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకి చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. చెట్టు కిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందకు వచ్చి చూస్తూ, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందామని ప్రతిపాదించింది. దానికి ఎలుక అంది నవ్వుతూ, మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో
శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పటం కష్టం గనక, అలాంటిది సహజ శత్రువులైన మన మధ్య స్నేహం ఎలా పొసుకుతుంది? ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు ఆకలి ఇయ్యచ్చు. ఆకలి మీద ఉన్న నువ్వు నన్ను చంపి తినాలన్న ఆలోచన రావచ్చు. అందుకని శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెప్తోంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. ఇంకా మన బంధం ఎక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి గమ్మున ఉండిపోయింది, మాట్లాడలే. ఇంకే దానికి అర్థమైపోయింది. అంటే ఈ కథలోని పాత్రధారులు సహజమైన శత్రువులు. పిల్లి ఎలుకలే మరి ఒకదానికొకటి శత్రువు కదా, కానీ ఇందులోని నీతి మాత్రం నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది అని చెప్తూ, మరి అందుకే అందరికీ ఉపకారం చేయాలి. ఉపకారికి ఉపకారం చేయటం గొప్ప విశేషం కాదు, చెప్పుకోవలసిన విషయము కాదు కనుక అపకారికి ఉపకారం చెయ్యాలి, కానీ అపకారికి దూరంగా ఉండాలి. స్నేహం చెయ్యకూడదు, ఎందుకంటే వాడి గుణం అలాంటిది కనుక. ఎప్పుడు ఏ పరిస్థితి గడ్డు పరిస్థితి వస్తుందో తెలియదు కనుక ఎప్పుడూ కూడా అపకారం చేసేటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు అని మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తూ భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడనమాట. అటువంటి చక్కని నీతిని మనం తెలుసుకున్నాం. ఇటువంటి నీతులను తెలియజేసేటువంటి కథల్ని తెలుసుకొని ఆ నీతిని మనం జీవితంలో అనుసరించి చక్కగా ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకుంటూ స్వస్తి చెబుదాం. శుభం.